ఏపీ సీఎం జగన్ ఇవాళ 3 బహిరంగ సభలో పాల్గొననున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగర్, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. ముందుగా రాజానగరం నియోజకవర్గంలో, తర్వాత మధ్యాహ్నం 12:30 ఇచ్చాపురంలో, మధ్యాహ్నం 3 గంటలకు గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రసంగించనున్నారు జగన్. ఇక సీఎం జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. వరలక్ష్మి, కాసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజానగరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. కోరుకొండ 10:30 గంటల ప్రాంతానికి హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కోరుకొండ దేవస్థానం రోడ్లో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటుగానే స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరులు పాల్గొనడం జరుగుతుంది. 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించారు. ఇదే క్రమంలో జక్కంపూడి జక్కంపూడి కుటుంబం మీద పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ తో పాటుగానే బ్లేడ్ బ్యాచ్లు పేటరైపోతున్నాయి. దాంతో పాటుగానే ఇసుకలో అదేవిధంగా మట్టిలో భారీ స్థాయిలో స్కాములు చేశారన్న ఆరోపణలు పవన్ కళ్యాణ్ గుప్పించడం జరిగింది. దీంతో ఇవాళ పవన్ కళ్యాణ్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. గత 5 ఏళ్ల నుంచి ప్రభుత్వ పాలన, అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి అంశాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకా 4 రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో రాజానగరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఈ సభ అనేది చాలా కీలకంగా మారబోతోంది స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు జక్కంపూడి రాజాకి. ఎందుకంటే ఇటు బత్తుల బలరామకృష్ణ, అటు జక్కంపూడి రాజా ఇద్దరు కూడా హోరాహోరీగా నియోజకవర్గంలో బలపడుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ కు బూస్టప్ ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 11 గంటలకు సభ ప్రారంభం కావడం, 11:40 సభ పూర్తవుతుంది. 40 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రసంగం కొనసాగుతుంది. ఆ తర్వాత కోరుకొండలో సభ ముగించుకుని నేరుగా ఇచ్చాపురం వెళ్తారు. ఆ తర్వాత సాయంత్రానికి గాజు వరకు చేరుకుని ఇవాళ ఎన్నికల ప్రచారం అయితే జగన్మోహన్ రెడ్డి ముగించబోతున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.